బౌలర్స్ అంటే ఇష్టమా, బ్యాట్స్మెన్స్ అంటే ఇష్టమా? Okay, so don't hate me for this, guys. I don't watch a lot of cricket. Please don't hate me. I'm sure many women, you watch cricket? No, right? So I don't watch. But yeah, I love the game that we all root, for cricket. And yeah, batting, bowling, what do I say? I just like the game, maybe batsman. బ్యాట్స్మెన్. Yeah, because they do 4, 6 and all. So ఓకే, మీకు ఇష్టమైన క్రికెట్ ప్లేయర్? Virat Kohli. ఓకే. హలో, డైరెక్టర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు 10 years నుంచి యూవీలో చేశాను అన్నారు. అలాగే సుజిత్ మీ ఫ్రెండ్ అన్నారు. యూవీలోకి ఎవరు వచ్చినా కూడా డైరెక్టర్ వాళ్ళు ఫస్ట్ ఏ హీరో చేసినా ఫైనల్ టార్గెట్ అయితే ప్రభాస్ గారు ఉంటారు. బేసిక్గా సుజిత్ కానీ, తర్వాత రాధాకృష్ణ కుమార్ కానీ, వీళ్ళందరూ ఫస్ట్ సినిమా వేరే వాళ్ళు చేశారు కానీ యూవీలో, బట్ ఫైనల్ టార్గెట్ ప్రభాస్ గారు కదా. సో ఈ సినిమా ఆల్రెడీ హిట్ వైబ్లో ఉన్నారు అందరూ, హిట్ రిలీజ్ అవ్వకుండానే. సో మన నెక్స్ట్ టార్గెట్ ప్రభాస్ గారేనా? అంటే రైట్ నో నాకంత కెపాసిటీ లేదు. 3 సినిమాలకు బుక్ చేసుకున్నా. ఎవరు మీరేనా? యాక్చువల్లీ మీరు ఇప్పుడు 8 to 9 మూవీస్ చేశారన్నారు కదా. ఈ 8 to 9 మూవీస్లో ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ యూ లెర్న్ వన్ లెసన్. సో ఈ మూవీ నుంచి వాట్ కైండ్ ఆఫ్ లెసన్ ఆర్ వాల్యూ డిడ్ యూ గెట్ ఆర్ లెర్న్? I understood how much we need to respect audience time and money. దానికోసం క్రాఫ్ట్కి ఇంకెంత బాగా పనిచేయాలి, ఇంకెంత కేర్ఫుల్ ఉండాలి. బికాజ్ నా మొహం చూసి పోస్టర్ మీద వస్తారు ఆడియన్స్. సో నేను వాళ్ళకి డెఫినెట్లీ ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఉంటుంది. నాకు అంత టైం మనీ ఇచ్చారు కాబట్టి దానికి ఇంకా బాగా ఎలా చేయాలనేది చాలా నేర్చుకున్నా వాల్యూస్. మధు గారు సార్, అన్ని క్వశ్చన్స్ అయిపోతున్నాయి మీ దగ్గర సార్, అన్ని అయిపోయి కానీ ఆయన దగ్గర రాలేదు. సార్ మీరు డైలాగ్స్ అనే కథ కూడా రాశారు. డైలాగ్స్కి అంటే కథకి ఎలా మీరు ఇన్స్పైర్ అయ్యారు? డైలాగ్స్ కొన్ని బాగున్నాయి. డైలాగ్స్కి రాయడానికి మన ప్రశాంత్ తోటి ఎలా వర్క్? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఒకే కథలో ఇన్ని ఎలిమెంట్స్, ఇంత స్కోప్ ఉండడం అనేది అన్ని రకాల ఎమోషన్స్కి చాలా రేర్గా దొరుకుతుంది అలాంటి స్క్రిప్ట్స్. పైగా రైటర్కి సింక్ ఉన్న డైరెక్టర్ దొరకడం కూడా ఒక అదృష్టం ఉండాలి. దానికి సినిమాలు వస్తూ ఉంటాయి కానీ బట్ మనం హోల్ హార్టెడ్గా కంప్లీట్ ఎఫర్ట్ పెట్టే ఛాన్స్ అండ్ స్కోప్ ఉన్న కథ ఇది. అది నా ప్రశాంత్ దొరికింది. వెరీ మచ్ థ్యాంక్ యూ.